ఎస్ హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు విట్నెస్ ఆఫ్ క్రైస్ట్ డానియల్ పాల్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? నా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరూ క్షేమంగా ఉండాలని, ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలని మీ అందరి కొరకు నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయితే ఈరోజు చాలా ప్రాముఖ్యమైన 3 విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది, వ్యభిచారం చేసే పాస్టర్ మారు మనసు పొందకుండా వాక్యం చెప్పవచ్చా? అలా చెబితే అతనికి ఏమవుతుంది? ఆ పాస్టర్‌కి ఏమవుతుంది? దేవుని సంఘానికి ఏమవుతుంది? రెండవది, ఇలా వ్యభిచారం చేసి మారు మనసు పొందకుండా ఉండే పాస్టర్‌ను వెంబడించవచ్చా? మూడవది, ఇలా వ్యభిచారం చేసి మారు మనసు పొందకుండా ఉండే పాస్టర్‌ను వెంబడిస్తే ఏమవుతుంది? ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రత్యేకంగా నేను కొంతమంది పేర్లు చెప్పి నేను వారిని విమర్శించాలని అనుకోవట్లేదు. ఎందుకంటే వ్యభిచారం చేసే పాస్టర్లు ఎవరో మీకు తెలుసు. అలాగే 2, 3 భార్యలు కలిగి దేవుని పరిచర్య చేస్తున్న పాస్టర్లు ఎవరో మీకు తెలుసు. అలాగే 2, 3 భార్యలు కలిగి దైవ సేవకులను తయారు చేసే పాస్టర్లు ఎవరో తెలుసు. కాబట్టి అలాంటి వారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నా జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఏంటి అనంటే, ఒక పాస్టర్ దైవ సేవకుడు నా దగ్గరికి వచ్చాడు. అన్న, మీరు యూట్యూబ్లో లైవ్లు చేస్తూ ఉంటారు కదా, స్ట్రీమ్ యార్డ్ ద్వారా. అది ఎలా చేయాలో నాకు కొంచెం చెప్పండి బ్రదర్ అని చెప్పి నన్ను అడుగుతూ వచ్చాడు. అప్పుడు నేను ఆ బ్రదర్ మొబైల్ తీసుకొని దాంట్లో స్ట్రీమ్ యార్డ్లో అతను లైవ్ ఎలాగూ చేయాలో చూపించడానికి అని చెప్పి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశాను. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసినప్పుడు నేను షాక్ అయ్యాను. అన్ని బ్లాక్ వీడియోస్, బ్లాక్ ఫొటోస్. అరే, ఇతను పాస్టర్ కదా, ఇలాంటి వీడియోస్, ఇలాంటి ఫొటోస్ ఉన్నాయేంటి అని చెప్పి నేను షాక్ అయ్యాను. తర్వాత బ్రౌజర్ క్లోజ్ చేసి నేను స్ట్రీమ్ యార్డ్ ఓపెన్ చేసి తనకు ఇలా చేయాలని చెప్పి చూపించి పంపించి వేస్తూ వచ్చాను. ఆ రోజు నుంచి ఆ పాస్టర్ విషయమై నేను చాలా జాగ్రత్త కలిగి జీవిస్తూ వచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు అలాంటి వారిని మనం వెంబడిస్తే వారు చేసే పాపంలో పాలిభాగస్థులం అవుతాము అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. వారి యొక్క శిక్షలో కూడా పాలిభాగస్థులం అవుతామని చెప్పి కూడా దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది. 1 యోహానుకు రాసిన పత్రికలో మనం చూడవచ్చు. కాబట్టి ఇలాంటి వారి విషయంలో మనం చాలా జాగ్రత్త కలిగి జీవించవలసిన అవసరత ఎంతైనా ఉంది నా ప్రియమైన దేవుని సంగమా. ఇంకా ఇలాంటి వారి విషయంలో జాగ్రత్త కలిగి జీవించకుండా గుడ్డిగా వెంబడిస్తే ఏమవుతుంది? ఒక్కసారి రండి దేవుని యొక్క వాక్యంలో నుండి 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 2, 3 వచనాలు మనం చూసినట్లయితే, ఇలాంటి వారు ఏం చేస్తారంట, వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనం కలగచేస్తూ నాశనకరమగు భిన్నాభిప్రాయములు రహస్యంగా బోధిస్తారంట. మరియు అనేకులు వీరి పోకిరి చేష్టలు అనుసరించి నడుస్తారంట. అనేకులు సంఘానికి వచ్చేవాళ్ళు, విశ్వాసులు వీరు అనుసరించే పోకిరి చేష్టలు అనుసరించి నడుస్తారంట. వీరు ఏదైతే పాపం చేస్తున్నారో అలాంటి పాపం చేసి వాళ్ళు కూడా పాడైపోతారంట. తర్వాత ఏం చెప్తున్నాడు, వీరిని బట్టి సత్య మార్గము, దేవుని నామము దూషించబడుతుంది అని చెప్తా ఉన్నాడు. అంటే ఇలాంటి వారిని బట్టి దేవుని నామం దూషించబడుతుంది. అలాంటి వారిని వెంబడిస్తే మనము ఆధ్యాత్మికంగా నష్టపోతాము, డబ్బు పరంగా కూడా నష్టపోతాము అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెప్తూ ఉంది. ఆధ్యాత్మికంగా నష్టపోతాము, డబ్బు పరంగా నష్టపోతాము, క్యారెక్టర్ పరంగా నష్టపోతాము. మన భవిష్యత్తులో ఎన్నో విషయాల్లో మనము ఖచ్చితంగా నష్టపోతాము ఇలాంటి వారిని బ్లైండ్గా, గుడ్డిగా వెంబడిస్తే అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది. అలాంటి వారి వల్ల మరి సంఘము పాడైపోతుంది, దేవుని నామానికి అవమానం వస్తుంది అని చెప్పి పేతురు రాసిన 2వ పత్రికలో దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని సంఘమా, ఇలాంటి వారి విషయమై ఇప్పటి నుంచైనా జాగ్రత్త పడు. అయితే ఈరోజు ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీ ముందుకు ఎందుకు తీసుకొని వస్తూ ఉన్నాను అని అంటే,
ఈనాడున్న దేవుని యొక్క సంఘము ఇలాంటి పాస్టర్ల చేతిలో చిక్కి వారు వారి యొక్క జీవితాలను నాశనం చేసుకొని వారితో పాటు దేవుని సంఘాన్ని కూడా పాడు చేసే వ్యక్తులు ఎక్కువైపోతున్నారు. కాబట్టే దేవుని సంఘాన్ని ఆలోచింప చేయాలని చెప్పి, దేవుని సంఘానికి కొన్ని హెచ్చరికలు తెలియజేయాలని చెప్పి ఈ విధంగా వీడియో పూర్వకంగా నేను మీ ముందుకు వస్తా ఉన్నాను. అయితే మొట్టమొదటిది, వ్యభిచారం చేసే పాస్టర్ మారు మనసు పొందకుండా వాక్యం చెప్పవచ్చా చెప్పకూడదా? ఈ విషయాన్ని గురించి దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే రండి, దేవుని యొక్క వాక్యంలో నుండి రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చూసినట్లయితే, ఎదుటి వానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా? వ్యభిచరించవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం, నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుడి. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడు? వ్యభిచరించవద్దని చెప్పు నీవు వ్యభిచారం చేస్తే బోధకుడవైన నీకు ఎంతో కఠినమైన శిక్ష, 7 శిక్ష వస్తుంది అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది కదా. అయితే ఇక్కడ ఒక చిన్న సంఘటన నేను మీకు చెప్పాలనుకుంటూ ఉన్నాను. అదేంటంటే, ఒక పాస్టరు ఆదివారం ఉదయాన్నే ఒక కోడిని తీసుకొచ్చి గంప కింద దాచిపెట్టాడట. ఈ సంఘటన చాలామందికి మీకు తెలిసే ఉంటుంది. ఆ పాస్టర్ కోడిని తెచ్చి గంప కింద దాచిపెడితే ఆ రోజంతా దొంగిలించకూడదు అనే వాక్యాన్ని బోధించాడంట. దొంగిలించకూడదు, దొంగిలించకూడదు, దొంగిలించకూడదు అని చెప్పి వాక్యం చెప్పాడంట. ఆ మాటలు విన్న ఆ పాస్టర్ కుమారుడు ఏం చేశాడు అని అంటే, ఆ మాటలు విన్న తర్వాత ఆ పాస్టర్ కుమారుని యొక్క హృదయం కదిలించబడి, అయ్యో మేము ఈరోజు ఈ కోడిని ఎత్తుకొచ్చుకొని దాచిపెట్టుకున్నాం కదా కోసుకొని తినడానికి అని చెప్పి, దేవుడు ఈరోజు మాతో దొంగిలకూడదు అని చెప్పి మాట్లాడుతూ వచ్చాడు కదా, కాబట్టి ఈ కోడిని వదిలేయాలని చెప్పి ఆ కోడిని వదిలేశాడంట. ఆ పాస్టర్ వాక్యం అంతా చెప్పి అయిపోయిన తర్వాత వచ్చి గంప కింద కోడిని చూస్తే కోడి లేదంట. అప్పుడు కుమారుని అడిగాడంట, అరే బాబు, కోడి ఎదురా, కోడి మనం పొద్దున్న తీసుకొచ్చి పెట్టుకున్నాం కదా కోసుకొని తినడానికి అని అంటే, ఆ కుమారుడు అన్నాడంట, నాన్న నువ్వే కదా నాన్న దొంగిలకూడదు దొంగిలకూడదు అని చెప్పి వాక్యం చెప్పావు, దేవుడు నాతో మాట్లాడాడు, అందుకని నేను ఆ కోడిని విడిచిపెట్టాను నాన్న అన్నాడట. అలాగా ఒక దైవ సేవకుడవైన నీవే వ్యభిచరించవద్దని చెప్పిన నీవే వ్యభిచారం చేస్తే ఖచ్చితంగా నీకు 7 శిక్ష వస్తుంది అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది. నా ప్రియమైన దేవుని సంగమా, అయితే ఇంకా రండి ఒక్కసారి దేవుని యొక్క వాక్యంలో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభు నైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా ఏం చెప్తూ ఉంది అనంటే, దేవుని సేవకుడు మందకు మాదిరిగా ఉండాలని చెప్తూ ఉంది. మందకు మాదిరిగా ఉండాల్సిన దేవుని సేవకుడు వ్యభిచారం చేస్తే సంఘం ఏం నేర్చుకోవాలి? వ్యభిచారం చేసే పని నేర్చుకోవాలా? ఒక్కసారి ఆలోచించండి నా ప్రియమైన దేవుని సంఘమా. మంద ఏం నేర్చుకుంటుంది? మందకు మాదిరిగా ఉండాల్సిన దైవ సేవకుడు చేసే పనినే నేర్చుకుంటుంది. ఆయన చేసే పనినే ఆచరిస్తుంది. ఆయన ప్రార్థన చేస్తే సంఘం ప్రార్థన చేస్తుంది. ఆయన మంచి పనులు చేస్తే సంఘం కూడా మంచి పనులు చేయడానికి ముందుకు వస్తుంది. ఆయన చెడ్డ పనులు చేస్తే సంఘం కూడా అలాగే చెడుగా తయారవుతుంది. అంతే కదా. మనం ఇంట్లో మన పిల్లలకి మనం ఏదైతే చూపిస్తామో అదే నేర్చుకుంటారు మన పిల్లలు. మనం బూతులు మాట్లాడితే మన పిల్లలు కూడా బూతులు మాట్లాడతారు. మనం మంచి చేస్తే మన పిల్లలు కూడా మంచే చేస్తారు. అవునా కాదు? అలాగే సంఘం కూడా దైవ సేవకుడు ఏం చేస్తే అదే చేయడానికి ఇష్టపడతారు, అదే నేర్చుకుంటారు. ఆత్మీయ తల్లిదండ్రులుగా మనము
దేవుని యొక్క సంఘానికి మాదిరై ఉన్నప్పుడు మనము దేవుని యొక్క సంఘానికి ఏం నేర్పిస్తున్నాము అన్నది చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితం ద్వారా, మన జీవితము పాపంలో ఉంటే సంఘం కూడా పాపంలో చెడిపోతుంది. ఆ పాస్టర్ చేసే చెడు ఆ సంఘ సభ్యులకు ఆదర్శంగా ఎంచబడుతుంది. దానినే ఆదర్శంగా తీసుకొని వాళ్ళు ముందుకు అడుగులు వేస్తారు. అలాగే పాపాన్ని కూడా పాస్టరే వ్యభిచారం చేస్తూ ఉన్నాడు, పాస్టరే మోసం చేస్తూ ఉన్నాడు, పాస్టరే దొంగతనం చేస్తూ ఉన్నాడు, మోసం చేస్తూ ఉన్నాడు, వ్యభిచారం చేస్తూ ఉన్నాడు అంటే పాపాన్ని తేలికగా తీసుకొని సంఘం కూడా పాడైపోవడానికి ఖచ్చితంగా అవకాశం లేదంటారా? ఒక్కసారి ఆలోచించండి. మన పిల్లలు తల్లిదండ్రులే మోసం చేస్తూ ఉంటే, తల్లిదండ్రులే వ్యభిచారం చేస్తూ ఉంటే, తల్లిదండ్రులే పాపం చేస్తూ ఉంటే పిల్లలు పాపం చేయరా? పిల్లలు మోసం చేయరా? పిల్లలు వ్యభిచారం చేయరా? మనల్ని చూసే మన పిల్లలు ఎలాగైతే చెడిపోతారో సంఘంలో ఉన్న దైవ సేవకును చూసి, సంఘానికి తండ్రి అయిన పాస్టర్ను చూసి సంఘము పాపం చేయడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. తేలికగా పాపాన్ని తేలికగా తీసుకుంటారు చేయడానికి. అలాగే అటువంటి సంఘాన్ని బట్టి దేవుని నామానికి అవమానం వస్తుంది. నా ప్రియమైన దేవుని సంఘమా, ఒక్కసారి రండి దేవుని యొక్క వాక్యంలో నుండి రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో వ్రాయబడి ఉన్న ప్రకారం మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్య జనుల మధ్యను దూషించబడుతున్నది. దేవుని అపోస్తులుడైన పౌలు గారు ఏం మాట్లాడుతూ వచ్చాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పి అపోస్తులుడైన పౌలు గారు మాట్లాడుతూ వచ్చాడు. అంత సవాలుతో కూడిన మాట మాట్లాడగలుగుతున్నాడు అనంటే అపోస్తులుడైన పౌలు గారు నీతిగా యథార్థంగా జీవించగలిగాడు కాబట్టే అలాంటి సవాలుతో కూడిన మాట మాట్లాడగలుగుతూ వచ్చాడు. అపోస్తులుడైన పౌలు గారు మాట్లాడిన ఇలాంటి మాట, ఇంత సవాలుతో కూడిన మాట అపోస్తులుడైన పౌలు గారి కంటే ముందున్న దైవ సేవకులు ఎవరు మాట్లాడలేదు. అపోస్తులుడైన పౌలు గారి తర్వాత దేవుని రాకడ వరకైనా వచ్చే దైవ సేవకుల్లో ఎవ్వరు కూడా ఇలాంటి సవాలుతో కూడిన మాట మాట్లాడలేరు. ఎందుకంటే అపోస్తులుడైన పౌలు గారు నీతిగా యథార్థంగా జీవించారు కాబట్టే, అతనికి ఏ లోపము కనబడలేదు కాబట్టే అపోస్తులుడైన పౌలు గారు ఆ మాట మాట్లాడగలుగుతూ వచ్చారు. మన మనసుకు తెలుసు కదా మనం పాపం చేస్తున్నామా లేదా అన్నది. ఒక్కసారి ఆలోచించండి నా ప్రియమైన దేవుని సంగమా. ఇదే తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఏమని చెప్తూ ఉన్నాడు? ఏకపత్ని పురుషుడై ఉండాలా. అధ్యక్షత పదవిని ఆశించేవాడు ఏకపత్ని పురుషుడై ఉండాలని చెప్తూ ఉన్నాడు. 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఏమని చెప్తూ ఉన్నాడు? అధ్యక్షుడు అగువాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థత బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపతగిన వాడునై ఉండి ఏకపత్ని పురుషుడై ఉండాలా, బోధింపతగిన వాడై ఉండాలా. బోధింపడానికి అర్హత, క్వాలిఫికేషన్ కావాలి. ఒకసారి మనం బోధించాలంటే ఏం కావాలి? ఫస్ట్ మన హృదయంలో సమాధానం ఉండాలి. ఎదుటి వానికి బోధించు, నీకు నీవే బోధించుకునవా? వ్యభిచరించవద్దని చెప్పు, నీవు వ్యభిచరించదవా? ఎదుటి వారికి చెప్పాలంటే, బోధించేవాడిగా నీవు ఉండాలంటే ఫస్ట్ నిన్ను నీవు సరి చేసుకోవాలి. నిన్ను నీవు క్లీన్ చేసుకున్న తర్వాతే, నిన్ను నీవు పవిత్రపరచుకున్న తర్వాతే ఎదుటి వారికి చెప్పగలవు. నీలోనే లోపం ఉందంటే, నువ్వు వ్యభిచారం చేస్తున్నావు అనుకో, అవతలోనికి ఒరే వ్యభిచారం చేయొద్దంటే ఫస్ట్ నీ బతుకు సరి చూసుకోరా బాబు అంటాడు. అవునా కాదా? నువ్వు మోసం చేస్తూ అవతలోని మోసం చేయొద్దురా అంటే నీ బతుకు మార్చుకోరా బాబు అని అంటాడు. అవునా కాదా? ఒక్కసారి ఆలోచించండి నా ప్రియమైన దేవుని సంగమా. అలాగే మనము కొరింథీలకు రాసిన మొదటి పత్రికలో ఇక్కడ చాలా స్పష్టంగా అపోస్తులుడైన పౌలు గారు కొరింథీ సంఘాన్ని ఏమని మాట్లాడతాడు అని అంటే, కొరింథీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఎందుకు కొరింథీ సంఘంతో అపోస్తులుడైన పౌలు గారు ఈ మాట మాట్లాడగలుగుతున్నారు అని అంటే, వ్యభిచారం చేసే వాని గురించి అపోస్తులుడైన పౌలు గారు ఎంత ఖండితంగా ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. అంత ఖండితంగా ఆయన ఆజ్ఞాపించగలుగుతున్నాడు అని అంటే ఆయనలో ఆ పాపం లేదు కాబట్టి అంత ఖండితంగా ఆజ్ఞాపించి ఆయన చెప్పగలుగుతున్నాడు.
అదే పాపం అపోస్తులుడైన పౌలు గారిలో ఒకవేళ ఉంటే, వ్యభిచారం అనే పాపం అపోస్తులుడైన పౌలు గారిలో ఉంటే, ఆ వ్యభిచారిని అంత ఖండితంగా ఆజ్ఞాపిస్తే, ఆ వ్యభిచారి అయిన వాడు ఏమంటాడు, నీవు సరిగా చేసుకోండి అపోస్తులుడైన పౌలు గారు అని అంటాడు. అవునా కాదా? ఒక్కసారి ఆలోచించండి. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు ఇలాంటి వ్యభిచారిని గురించి అపోస్తులుడైన పౌలు గారు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, మీలో జారత్వం ఉన్నదన్న వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంట. అంటే జారత్వము అన్యజనులలోనైనను జరగదు. ఇది ఎంత బాధాకరమైన విషయం కదా. ఒకడంట కొరింథీ సంఘంలో తన తల్లిని ఉంచుకున్నాడంట. ఇది ఎంత బాధాకరమైన విషయం అండి. 2వ వచనంలో ఏం మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, ఇట్టి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు మీరు కాదు. ఇట్టి కార్యాన్ని చేసిన వాడు మీలో ఉన్నాడు, అలాంటి మీరు ఇంకా వెలివేయకోకున్నారని అపోస్తులుడైన పౌలు గారు కొరింథీ సంఘంతో బాధపడుతూ మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత 5వ వచనంలో ఏమంటాడు, అట్టి వాణిని మీరు సాతానునకు అప్పగించవలను, అట్టి వాణ్ణి సాతానుకు అప్పగించండి అని చెప్తా ఉన్నాడు. తర్వాత 11వ వచనంలో ఏం చెప్తా ఉన్నాడు, అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపకూడదని మీకు వ్రాయిచున్నాను. ఏం చెప్తూ ఉన్నాడు, అలాంటి వ్యభిచారితో సాంగత్యం చేయకూడదు, భోజనం కూడా చేయకూడదని అపోస్తులుడైన పౌలు గారు కొరింథీ సంఘంతో చెబుతూ ఉన్నాడు. తర్వాత ఏం మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, వెలుపటి వారికి తీర్పు తీర్చుట నాకేలా, వెలుపలి వారికి తీర్పు తీర్చేది దేవుడే కానీ మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలువేడి. ఏం చెప్తూ ఉన్నాడు, అలాంటి వానికి తీర్పు తీర్చండి, వాడిని సాతానికి అప్పగించండి, మీలో నుండి వెలివేయండి అని చెప్తున్నాడు అపోస్తులైన పౌలు గారు. మనం ఏం చూస్తూ వచ్చామో నా ప్రియమైన దేవుని సంగమా, వ్యభిచారి అయిన వాని గురించి అపోస్తులుడైన పౌలు గారు ఏం చెప్తూ ఉన్నాడు అని అంటే, అలాంటి వ్యభిచారిని సంఘంలో నుండి వెలివేయండి, వానికి ఫస్ట్ తీర్పు తీర్చండి, అలాంటి వాడిని సంఘంలో నుండి వెలివేయండి, సాతానుకు అప్పగించండి అని చెప్తా ఉన్నాడు. ఒకవేళ అదే పాస్టర్ అయినా కూడా అలాంటి పాస్టర్ను కూడా సంఘం నుంచి వెలివేయాలి, వానికి అలాంటి పాస్టర్ కూడా తీర్పు తీర్చాలి, తర్వాత వెలివేయాలి, తర్వాత సాతానుకు అప్పగించాలి. తర్వాత వ్యభిచారం చేసే పాస్టర్ మారు మనసు పొందకుండా వాక్యం చెప్పేవాడైతే అతని జీవితం ఎలా ఉంటుందో మనం చూసినట్లయితే, మనకు ఉదాహరణగా దావీదు జీవితాన్ని తీసుకోవచ్చు. దావీదు జీవితంలో తాను వ్యభిచారం చేసిన కారణాన్ని బట్టి దావీదు తన కొడుకును చంపివేసుకుంటూ వచ్చాడు, ఎంతో భయంకరమైన శిక్షను పొందుకుంటూ వచ్చాడు. అలాగే దావీదు కొడుకే దావీదును రాజ్యం నుండి అడవుల పాలు చేస్తూ వచ్చాడు. దావీదు కొడుకే కొడుకును చంపివేస్తూ వచ్చాడు. అలాగే దావీదు కొడుకే కూతుర్ని చెరుస్తూ వచ్చాడు. ఎంత భయంకరమైన శిక్ష పొందుకున్నాడు కదా. దైవ సేవకుడిగా దేవుని బిడ్డగా ఉండి మనము వ్యభిచారం చేస్తే ఖచ్చితంగా ఎంతో భయంకరమైన శిక్షను మనం పొందుకుంటాం. నా ప్రియమైన దేవుని ఖచ్చితంగా వ్యభిచారం చేసే పాస్టర్ మారు మనసు పొందకుండా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే అతని జీవితం ఈ విధంగా పాడైపోతుంది. దావీదుకి ఎలాగైతే శిక్ష పడుతూ వచ్చిందో అతనికి కూడా అలాగే శిక్ష పడుతుంది. అతని వల్ల దేవుని సంఘం కూడా పాడైపోతుంది. ఓకేనా. రెండవదిగా, అలాగ వ్యభిచారం చేసి మారు మనసు పొందకుండా ఉండే పాస్టర్ను మనం వెంబడించవచ్చా? దేవుని యొక్క వాక్యము చెప్పిన విధంగా ఉండకోకుండా జీవితంలో ముందుకు అడుగులు వేసే దైవ సేవకుడైన పాస్టర్ అయినా అతను దేవుని యందు ఉన్నవాడు కాదు, కాబట్టి అతన్ని వెంబడించకూడదు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెప్తూ ఉంది. ఒకవేళ అతన్ని వెంబడిస్తే ఏమవుతుంది అని అంటే, రండి ఇదే యోహాన్ రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాలు మనం చూసినట్లయితే, ఎవడైనాను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పనవద్దు. అలాంటి వాడిని మీ ఇంట చేర్చుకోవద్దు, వానితో శుభమని కూడా చెప్పొద్దు. వానితో శుభమని చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలుపడగును. అలాంటి వాడిని వెంబడిస్తే ఏమవుతుంది అని అంటే,
వాని దుష్ట క్రియలలో నీవు పాలుభాగస్తుడు అవుతావు, వాని శిక్షలో నువ్వు పాలుభాగస్తుడు అవుతావు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది. కాబట్టి దయచేసి అలాంటి వారి దుష్ట క్రియలలో మీరు పాలుభాగస్తులు కాకుండా ఉండాలంటే, వారి శిక్షలో మీరు పాలుభాగస్తులు కాకుండా ఉండాలి అనంటే వారిని వెంబడించకూడదు, వారితో భోజనం చేయకూడదు, వారిని ఇంట చేర్చుకోకూడదు, అలాంటి వారితో అసలు సాంగత్యమే చేయకూడదు. ఒకవేళ సాంగత్యం చేసినా, ఒకవేళ భోజనం చేసినా, వారిని వెంబడించినా, వారిని ఇంట చేర్చుకున్నా ఖచ్చితంగా వారు చేసే పాపంలో మీరు కూడా పాలి భాగస్థులు అవుతారు, వారి శిక్షలో మీరు కూడా పాలి భాగస్థులు అవుతారని చెప్పి దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, ఇక నుండైనా జాగ్రత్త పడి మీ యొక్క జీవితంలో ఇలాంటి వ్యభిచారం చేసి మారు మనసు పొందకోకుండా వాక్యం చెబుతూ దేవుని సంఘాన్ని మోసం చేసే పాస్టర్లను మీరు వెంబడించి మీ యొక్క జీవితాల్లో దేవుని శిక్షను కొని తెచ్చుకోకూడదు అని చెప్పి ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇలాంటి బోధలు చేస్తే ఇలాగా వ్యభిచారం చేసే వారిని వెంబడించే కొంతమంది బ్లైండ్ ఫాలోవర్స్ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ వచ్చి ఏమని కామెంట్స్ చేస్తూ ఉంటారంటే, ఒరే నీకు వ్యూస్ కోసం ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉన్నావా అని చెప్పి మాట్లాడతాం. వ్యూస్ కోసం ఎందుకు చేస్తాం? దేవుని వాక్యంలోనే ఉన్నది చెబుతూ ఉన్నాం కదా, దేవుని వాక్యాన్నే చెప్పి చూపించి చెబుతూ ఉన్నాం కదా. ఒక్కసారి ఆలోచించండి నా ప్రియమైన దేవుని సంగమా. ఇక మీదటైనా మీరు జాగ్రత్త పడకపోతే అలాంటి వారి చేతిలో మీరు మోసపోతారు. మీరు మోసపోయేదే కాక అలాంటి వారి శిక్షలో మీరు కూడా పాలుభాగస్తులవుతారు. కాబట్టి దయచేసి జాగ్రత్త కలిగి జీవించాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.